హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే సాయంత్రం అయ్యేసరికి మేఘాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అసలు ఈ అకాల వర్షాలకు కారణం ఏమిటి? బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులు ఏమిటి? రాబోయే 5 రోజుల్లో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి? ఎక్కడ వడగాలులు వీస్తున్నాయి? ఈ రోజుకి స్పెషల్ రిపోర్ట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో రైతులు మరియు సామాన్య ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తాను. టాపిక్లోకి వస్తే ముందుగా ప్రస్తుత పరిస్థితి ఏంటో చూసుకుందాం. అలాగే ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయనో కూడా చూసుకున్నట్టయితే ముందు ఎండల విషయానికి వస్తే ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. నిన్నటి రిపోర్ట్ ప్రకారం పార్వతీపురం, మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాల్లోని అలాగే నెల్లూరు పాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. కేవలం ఇక్కడే కాదు, రాయలసీమ మరియు కోస్తాంధ్రలో దాదాపు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే 2 రోజుల్లో ఈ వేడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య బయటకు రాకపోవడమే మంచిదని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావం. దీనివల్ల సముద్రం నుండి తేమతో కూడిన గాలులు భాగంగా వైపు వేస్తున్నాయి. అలాగే దీని ప్రభావంతో రాగుల 3 గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం నుంచి విజయనగరం వరకు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వర్షాలు కేవలం వానలే కాదు, గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు కూడా తోడు అవుతాయి అన్నమాట. అలాగే జిల్లా వారీగా చూసుకున్నట్టయితే మనం అలాగే ఉత్తర కోస్తాల్లో చూసుకున్నట్టయితే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ప్రాంతాల్లో సముద్రపు గాలుల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళలో వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అలాగే దక్షిణ కోస్తాల్లో చూసుకున్నట్టయితే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వడగాల్పు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. అలాగే రాయలసీమ విషయానికి వస్తే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. కానీ స్థానిక వాతావరణ మార్పుల వల్ల అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఈ వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైనది పిడుగులు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం ఉరుములు, మెరుపులు మొదలవగానే పొలాల్లో ఉన్న రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలి. చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల కింద కానీ నిలబడకూడదు. ఎందుకంటే పిడుగులు ఎత్తైన ప్రదేశాలపైనే త్వరగా పడతాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ వస్తువులు, ప్లగ్లు తీసేయండి. ఫోన్ వాడడం తగ్గించండి. అలాగే పశువులను, గొర్రెలను బయట ఉంచకుండా పాకల్లోకి తరలించండి. చూసారుగా ఫ్రెండ్స్, ఏవి ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషాలు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ జిల్లాలో వాతావరణం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా రైతులు మీ పంటల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.